యుఐ మూవీ తెలుగు రివ్యూ. హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో, కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి. మరి 25 ఏళ్ల క్రితమే ఏ ఉపేంద్ర లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? కథేంటంటే, ఉపేంద్ర దర్శకత్వం వహించిన యుఐ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్ళు వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్ళు మళ్ళీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కెరన్ ఆదర్స్ అలియాస్ మురళీ శర్మ అలియాస్ థియేటర్లలో ఈ మూవీ పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుదామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య అలియాస్ ఉపేంద్ర, కల్కి భగవాన్ ఎవరు అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే, సినిమా అంటే హీరో హీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్నులు, ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. యుఐ చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత గెటప్స్, ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నా నెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి 2.5 గంటల పాటు పరీక్ష పెడుతుంది. సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. మీరు తెలివైన వాళ్ళు అయితే థియేటర్ నుంచి వెళ్ళిపోండి, మూర్ఖులైతేనే చూడండి అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా యుఐ సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్స్ ని గుర్తుచేసేలా కెరన్ ఆదర్స్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు యుఐ సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడే రాసి మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కెరన్ ఆదర్స్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్ళు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం, ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్ని అతడు చితకొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలుచేలా కొడతారు. అక్కడే నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటటో పోతూ ఉంటుంది. మధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు. భూమిద తొలి జంట ఆడమి దగ్గర నుంచి మొదలుపెట్టి భూమిని మనుషులు దోచుకోవడం, జాతి ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం, ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైంకి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. మీ కామం వల్ల పుట్టారు, మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా? లాంటి సెటరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే, ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు, దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే. హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. 3-4 సీన్లు టాయింతే. ఇతర పాత్రల్లో రవిశంకర్, అచిత్, సాడు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు.
మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటరికల్గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్కి ముడిపెట్టి వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరి వరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా, కొంచెం వింతగా ఉంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.